ఎవరైనా మాటల్ని పొదుపుగా వాడుకోవాలి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న మాట తోలితే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక్కసారి మాట జారితే వెనక్కి తీసుకోలేం కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పిదాలకే పాల్పడుతున్నారు. తాజాగా విజయసాయిరెడ్డిపై ఆయన చేసిన కామెంట్స్ అలానే ఉన్నాయి. క్యారెక్టర్ పైన మాట్లాడేసరికి విజయసాయిరెడ్డి కూడా మనస్తాపానికి గురయ్యారు. అదే స్థాయిలో రియాక్టివ్ అయ్యారు. తనకు క్యారెక్టర్ ఉంది కాబట్టే ప్రలోభాలకి లొంగలేదని ధీటుగా సమాధానం చెప్పారు. తద్వారా జగన్ కి ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ఇప్పటి వరకు జగన్ విషయంలో అభిమానంగా మాట్లాడే విజయసాయిరెడ్డి ఒక్కసారిగా వ్యతిరేకంగా మాట్లాడేసరికి అది సంచలనంగా మారింది. విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. వైఎస్ఆర్ కుటుంబానికి ఆడిటర్ గా ఉండే విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గరయ్యారు. పారిశ్రామికవేత్తగా మారిన జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. అది మొదలు ఆయన సామ్రాజ్యానికి ఒక రక్షకుడిగా నిలిచారు. జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదైతే విజయసాయిరెడ్డి సైతం ఆయనతో పాటు ఎదుర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో ఏటూ నిందితుడిగా మారారు. 16 నెలల పాటు జగన్మోహన్ రెడ్డితో కలిసి జైలు జీవితం అనుభవించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉంది. ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం వెనక కూడా ఆయన పాత్ర అమోఘం. అటువంటి వ్యక్తి విషయంలో జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ తగినవి కావు అనేది విశ్లేషకుల అభిప్రాయం. వైసీపీ ఓటమి తర్వాత చాలా మంది నాయకులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎంతో సన్నిహితులు, వైసీపీలో కీలక పదవులు అలంకరించిన వారు సైతం జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. దాన్ని లైట్ తీసుకున్నారు జగన్. కానీ విజయసాయిరెడ్డి విషయానికి వచ్చేసరికి మాత్రం ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు. ఏకంగా విజయసాయిరెడ్డి క్యారెక్టర్ పై మాట్లాడారు. తనకు క్యారెక్టర్ ఉంది కనుకే ప్రలోభాలకి లొంగిపోలేదని, మరో పార్టీలో చేరలేదని, 3.5 సంవత్సరాల పదవిని స్వచ్ఛందంగా వదులుకున్నారని గుర్తు చేశారు విజయసాయిరెడ్డి. ఒక విధంగా ఎంతో బాధతోనే విజయసాయిరెడ్డి స్పందించినట్టు అర్థమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కఠినంగా మాట్లాడడం తాగదు. అది ఆయనతో పాటు పార్టీకి కూడా నష్టం చేకూరుస్తుంది. ఎంతో పొదుపుగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీలో తాను దూకుడుగా పోతూ ఉండగా ఉన్నవారితో రాజకీయాలు చేసుకుంటే చాలా మంచిది. కొందరు నేతలు కేసులకు భయపడి, మరికొందరు నేతలు అరెస్టులకు, ఆందోళనకు గురై పార్టీలు మారుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అలా కాదు. ఆయనకు కేసుల భయం ఉంది. అన్నిటికీ మించి కుటుంబం చుట్టూ వివాదాలు అంటుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది ఒక ప్రాక్టికల్ గా చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి విషయంలో ఓపెన్ అయిపోయారు. అనవసరంగా తనకు పడని వారి జాబితాలో ఆయన్ని చేర్చేశారు.